బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫేక్ బ్యాంక్ గ్యారంటీల మీద వరుస కథనాలు ప్రసారం చేస్తూ వచ్చింది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీల స్కామ్ పై ప్రశ్నించింది మంత్రి పొంగులేటిని ఆర్టీవీ. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఫేక్ బ్యాంక్ గ్యారంటీల స్కామ్ గురించి ఇటు మంత్రి పొంగులేటిని ప్రశ్నించింది ఆర్టీవీ. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆ విజువల్స్ మీరు చూసి అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించి ఫేక్ బ్యాంక్ గ్యారంటీల స్కామ్ మీద మంత్రి నోరెత్తలేదు. తర్వాత మాట్లాడతానంటూ వెళ్ళిపోయారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆర్టీవీ ప్రతినిధిని సీరియస్గా చూస్తూ సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయారు మంత్రి పొంగులేటి. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారంటీల స్కామ్లో పొంగులేటి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించి సంబంధం ఉందని మీకు ఆధారాలతో సైతం చూపించింది ఆర్టీవీ. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి బ్యాంక్ స్కామ్ మీద మంత్రి పొంగులేటిని ప్రశ్నించింది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో ఆయన సీరియస్గా చూస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియాక్షన్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ ప్రశ్నించింది, ఆర్టీవీ మంత్రిని అడిగింది. ఈ నేపథ్యంలో ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆర్టీవీ ప్రశ్నించిన సందర్భంలో ఆయన ఎక్కడా కూడా సమాధానం ఇవ్వకుండా, ఇన్ఫాక్ట్ ఆయన చూసిన విధానం కూడా మీరు చూస్తే కనుక కోపంగా చూస్తా అదిగో ఆ విజువల్ మీరు చూడొచ్చు. కోపంగా చూస్తా తర్వాత చిన్న చిరునవ్వుతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. ముందుగా ఆ విజువల్ చూడండి. అదిగోండి అక్కడే ఇన్ఫాక్ట్ ఆధారాలతో సైతం చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ నోటి మాట కాదు, ఆధారాలతో సైతం ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. యూరో ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించి అసలు 8 కోట్ల నికర విలువ కలిగిన బ్యాంక్కి సంబంధించి ఇన్ని కోట్ల, అవును 100 కోట్లకు సంబంధించి ఎలా గ్యారంటీ ఇస్తుంది? ఇదే ప్రశ్నను సంధించింది ఆర్టీవీ. ఆ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడిగింది. ఎందుకంటే కనుక ఆయన ఒక ప్రజాప్రతినిధి, దాంతోపాటు బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది. ఈ నేపథ్యంలోని ఆయన రియాక్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంది, ఆయన రియాక్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో ఆయన ప్రశ్నించినప్పుడు విజువల్ మీరు చూడొచ్చు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్న విజువల్స్. ఇన్ఫాక్ట్ సమాధానం చెప్పినప్పుడు తర్వాత మాట్లాడతానంటూ ఆయన వెళ్ళిపోయిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫేక్ బ్యాంక్ గ్యారంటీల స్కామ్కి సంబంధించి నోరెత్తలేదు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తర్వాత మాట్లాడతానంటూ వెళ్ళిపోయారు పొంగులేటి. ఇన్ఫాక్ట్ ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఆయన వెళ్ళినప్పుడు ఇన్ఫాక్ట్ అక్కడ మంత్రి పొంగులేటిని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు, బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి సంబంధించి ఆరోపణలు ముఖ్యంగా సాక్ష్యాధారాలతో అక్కడ చూపించే ప్రయత్నం చేశాం. ఎక్కడా కూడా నోటి మాట కాదు. ఇన్ఫాక్ట్ ఎవ్వరు చేయని సాహసమే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఆర్టీవీ కథనాలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి రాఘవ కన్స్ట్రక్షన్స్ విషయంలో ఏం జరుగుతోంది, ఎటువంటి అవినీతి జరిగిందనేది సాక్ష్యాధారాలతో సైతం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఆ లెటర్ నుంచే ప్రయత్నం చేస్తుంది. ఆ లెటర్తో పాటు ఎటువంటి అమౌంట్కి సంబంధించి కూడా డాక్యుమెంట్స్ మేము ముందు అదిగో ఆ ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ఆ లెటర్కి సంబంధించి ఆ లెటర్ని యూరో ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించి, అవును యూరో ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించి చూపించినప్పుడు ఆ తర్వాత కనెక్టివిటీలో ఆ డాక్యుమెంట్ని కూడా చూపించింది. ఈ నేపథ్యంలో ఆ డాక్యుమెంట్కి సంబంధించి మీరు చూస్తున్నారు. సో ఇక్కడ ఈ రెండిటికి సంబంధించి కనెక్టివిటీ గురించి ప్రశ్నించింది. మీరు చేశారా లేదా, దీనికి సంబంధించి మీ వివరణ ఏంటి అంటూ కూడా చెప్పిన సందర్భంలో అదిగో ఆయన రియాక్షన్ మీరు చూస్తున్నారు. ఎక్కడ కూడా వన్ సైడ్ వెర్షన్ కాదు, రెండో సైడ్ వెర్షన్ కూడా తీసుకోవాలి. ఆయన వివరణ కూడా కోరింది ఆర్టీవీ. ఈ నేపథ్యంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు చేయకపోతే సమాధానం చెప్పొచ్చు కదా. ఇది ఒక సాటి మనిషి ప్రశ్నిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి సంబంధించి సాక్ష్యాధారాలతో చూపించినప్పుడు పోనీ ఆరోపణనే అనుకోండి, పోనీ మీ దృష్టికి ఆరోపణనే అనుకుందాం, సమాధానం చెప్పొచ్చు కదా. ఇది ఎందుకంటే ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సాధారణ వ్యక్తి కూడా కాదు. ఇటువంటి నేపథ్యంలోనే ఆయన వివరణ కోరే ప్రయత్నం చేస్తుంది, ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆధారాలతో సైతం చూపిస్తోంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. ఆయన కోపంగా చూస్తూ వెళ్ళిపోతున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. అవును, ఆయన కోపంగా వెళ్ళిపోతున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు ఆన్ స్క్రీన్. అయితే తర్వాత మాట్లాడతానంటూ వెళ్ళిపోయారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆర్టీవీ ప్రతినిధి సీరియస్గా చూస్తూ సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయారు మంత్రి పొంగులేటి. ముఖ్యంగా
యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారంటీలు. అవును, ఫేక్ గ్యారంటీలు ఎందుకు నేను ఇక్కడ నొక్కి 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 చెప్తున్నానంటే కనుక ఆ బ్యాంక్ నికర విలువ 8 కోట్లు. ఇక్కడ చూస్తే కనుక వేల కోట్లలో ప్రాజెక్టులు అవి. అటువంటి బ్యాంకు ఎలా ఎలా గ్యారంటీలు వస్తుంది? ఇదే అంశానికి సంబంధించి ప్రశ్నించింది. సో ఈ నేపథ్యంలో ఆయనను అడిగినప్పుడు ఆయన సమాధానం ఏంటి, ఆయన ఎందుకు కోపంగా చూశారు, ఇవన్నీ కూడా అనేక క్వశ్చన్స్ రైజ్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఉదయ్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన రియాక్షన్ ఏంటి, ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించబోతున్నారు. ఇన్ఫాక్ట్ ఉదయ్, మీరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడినప్పుడు అక్కడ రియాక్షన్ ఏంటి, ఆయన రియాక్షన్ ఏంటి, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? విదేశాల్లోని యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా బ్యాంకు గ్యారంటీలు సబ్మిట్ చేస్తూ ప్రభుత్వ కాంట్రాక్టు పొందినటువంటి సంస్థలో రాఘవ కంపెనీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉంది. దీనిపై సంబంధించినటువంటి ఇప్పటికే స్పష్టమైన ఆధారాలను కూడా ఆర్టీవీ ఆధారాలతో సహా ప్రసారం చేసింది. ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్నారు. అసలు యూరో ఎగ్జిమ్ బ్యాంకు సంబంధించినటువంటి బ్యాంకు గ్యారంటీస్ను తెలిసి సబ్మిట్ చేశారా, తెలియక సబ్మిట్ చేశారా, ఇలాంటి పరిస్థితులలో యూరో ఎగ్జిమ్ బ్యాంకుకి సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారంటీస్ని సబ్మిట్ చేశారో మనం తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు ప్రస్తుతం పొంగులేటి చెంతకు చేరే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం పొంగులేటితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి బ్యాంక్ గ్యారంటీస్ రాఘవ కంపెనీ ద్వారా ప్రొడ్యూస్ చేశారండి. ఏం చెప్తారు సార్ ఏం చెప్తారు? ప్రస్తుతం పరిస్థితి ఇది మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. దేశవ్యాప్తంగా అతిపెద్ద ఫైనాన్షియల్ స్కామ్ని ఆర్టీవీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. మొదటి నుంచి కూడా మీకు ఎక్స్క్లూజివ్ కథనాలను ఆర్టీవీ ప్రసారం చేస్తూ వస్తుంది. సో ఖచ్చితంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారంటీల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాజెక్టులను రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. అయితే ఇది దాదాపు 13,425 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెస్టిండీస్లోని ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి యూరో ఎగ్జిమ్ బ్యాంకుకు సంబంధించినటువంటి గ్యారంటీస్నే ప్రభుత్వానికి ప్రొడ్యూస్ చేసి దాని ద్వారానే ప్రభుత్వ కాంట్రాక్ట్లను అటు రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఒప్పందంలో భాగంగా కుదుర్చుకుందనేది చాలా పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్చ. దీనిపై అనేక ఆధారాలను కూడా ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నాం. దాదాపు సుమారు 4,500 కోట్ల సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారంటీస్ను ప్రస్తుతం రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుంది. దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఎవిడెన్స్ అంటే ఏపీ ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఏపీ ఈపీడీఎస్ఎల్ కావచ్చు, ప్రధానంగా విద్యుత్ డిస్కంలకు సంబంధించినటువంటి బ్యాంక్ కాంట్రాక్ట్లను కుదుర్చుకోవడంలో ప్రతి కంపెనీ కూడా ముందస్తుగా అడ్వాన్స్గా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. టెండర్ నోటిఫికేషన్ జారీ అయిన సమయంలోనే దీనికి సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారెంటీని సమర్పిస్తూ ఉంటుంది ఏ కంపెనీ అయినా. సో అందులో భాగంగానే ప్రస్తుతం రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ కూడా బ్యాంక్ గ్యారెంటీస్ను సబ్మిట్ చేయడం జరిగింది. అయితే కేవలం 8 కోట్ల నికర విలువ ఉన్నటువంటి ఒక కంపెనీ దాదాపు 4,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టులో ఏ విధమైనటువంటి బ్యాంక్ గ్యారంటీ సబ్మిట్ చేసింది అనేది ప్రస్తుతం అందరికీ వస్తున్నటువంటి ప్రశ్న. ప్రస్తుతం ఈ అంశాలకి మంత్రి పొంగులేటి బదులివ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో పొంగులేటి భాగస్వామ్యమై ఉన్నారు. ఒక సెయింట్ లూసియా అనే వెస్టిండీస్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో నిర్మితమైనటువంటి ఈ కంపెనీ ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్గా పరిగణించాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో పూర్తిగా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే బ్యాంకింగ్ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు జరగాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా, ఆర్బీఐ రికగ్నేషన్ లేకుండా ఉన్నటువంటి సెయింట్ లూసియాలో నిర్మితమైనటువంటి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా బ్యాంక్ గ్యారంటీలను పొందడం ద్వారా ఏపీలోని పలు ప్రాజెక్టులను పొందినట్లు కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆధారాలను ప్రస్తుతం ఆర్టీవీ ప్రసారం చేస్తుంది. మంత్రి పొంగులేటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, ఖచ్చితంగా త్వరలోనే ఈ ప్రశ్నలన్నిటికీ బదులిస్తాను, స్పష్టమైనటువంటి సమాచారాన్ని మీకు అందజేస్తానని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కూసుమంచి క్యాంపు కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. అక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. సో ఆ కార్యక్రమాల వల్ల తాను ఖచ్చితంగా దీనిపై ఈ అంశాలపై, ఈ ప్రశ్నలపై సమాధానం బదులిస్తానని చెప్పి కూడా ఆర్టీవీతో చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ దేశంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ స్కామ్ను ఆర్టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఒకవైపు మెగా ఇంజనీరింగ్ ఇన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కంపెనీలతో పాటు రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి కంపెనీలు చాలా పెద్ద ఎత్తున ఫేక్ బ్యాంక్ గ్యారంటీల ద్వారా ప్రభుత్వ కాంట్రాక్ట్లను సంపాదించుకున్నాయి, ఒప్పందంలో భాగంగా ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను సంపాదించుకున్నాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. సో ఈ అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా ఆర్టీవీ ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ అంశాలన్నిటికీ బదులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మంత్రి పొంగులేటిపై ఉంది. ప్రస్తుతం పొంగులేటి ప్రభుత్వ కార్యక్రమంలో బిజీగా ఉన్నందున తక్షణమే
మరికొద్ది సేపటి తర్వాత ఈ అంశంపై పూర్తి స్థాయిలో స్పందిస్తారని మంత్రి పొంగులేటి చెప్తున్నారు. ఇది వీడియో హైదరాబాద్తో ఇప్పుడు హృదయ RTV కూసుమంచి నుంచి.